బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానక్క. రేపటితో అన్ని సమస్యలు తీరిపోతాయి. రేపు ఆ బెంగ కూడా తీరిపోతుందక్క. నిశ్చింతగా ఉండు. రేపు స్నేహ ఏం చేయబోతుంది? నాతో కూడా చెప్పకూడని తన నిర్ణయం ఏంటి? స్నేహ ఏది నా దగ్గర దాచలేదు, ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. తన గమ్యం ఏమై ఉంటుంది? తను ఎలాంటి అడుగు వేయబోతుంది? హలో, ఎవరు? నేను ఎవరో కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నావు అన్నమాట. సారీ అర్జున్, చిన్న టెన్షన్లో ఉండి చూసుకోలేదు. ఓకే, ఈరోజు అర్జెంటుగా బయలుదేరు. ఎక్కడికి అర్జున్? ఎక్కడికేంటి? మన ఇంటికి. అది అర్జున్, నేను ఇప్పుడప్పుడే రానని చెప్పాను కదా. ఇక్కడంతా చాలా టెన్షన్గా ఉంది. నేను అంతకంటే టెన్షన్లో ఉన్నాను అపర్ణ. నువ్వు వెంటనే వచ్చి తీరాలి. ప్లీజ్ అర్జున్, వచ్చే స్థితిలో నేను లేను. సారీ. ఇంకా నిన్ను ఎక్స్క్యూజ్ చేయలేను అపర్ణ. మాటలు పడలేకపోతున్నాను, సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నాకు తెలుసు అర్జున్, కానీ నా పరిస్థితి నువ్వు కూడా అర్థం చేసుకో. ఇంకెంతకాలం అర్థం చేసుకోవాలి అపర్ణ? నేను ఇంకా వెయిట్ చేయలేను, నా వల్ల కాదు. నువ్వే అలా అంటే ఎలా అర్జున్? నువ్వే నాకు హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేను నీకు హెల్ప్ చేస్తాను సరే, మరి నాకెవరు హెల్ప్ చేస్తారు? నా హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు, ఫీవర్గా ఉంది. నన్ను ఎవరు చూసుకుంటారు? ఫీవరా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఇప్పుడు ఎలా ఉంది అర్జున్? ఆ మాట ఫోన్లో కాదు అపర్ణ, ఇక్కడికి నా దగ్గరికి వచ్చి అడుగు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, నువ్వు నా దగ్గరికి రా. సారీ అర్జున్, ఇప్పుడున్న కండిషన్లో నేను రాలేను. స్నేహ పరిస్థితి కూడా ఏం బాగాలేదు. స్నేహ స్నేహ స్నేహ, లోకంలో నీ ఒక్కదానికి నా చెల్లెలుంది, తను ఒక్కతేనే కష్టాలు పడుతుంది. అర్జున్, తాళి కట్టిన భర్త కంటే తోడబుట్టిన చెల్లెలే ఎక్కువైపోయింది నీకు. నేనంటే నీకు ప్రేమ విలువ ఉంటే, నాపై గౌరవం ఉన్నా వెంటనే బయలుదేరు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? ఇక మన మధ్య వేరే మాటలు వద్దాపన్నా, నువ్వు వచ్చి తీరాలి. ఇక నేనా నీ కుటుంబమో తేల్చుకో. నువ్వు రాకపోతే నీ పరిస్థితి కూడా స్నేహలాగే అవుతుంది. అర్జున్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను కాదు, నువ్వే నాతో ఇలా మాట్లాడేలా చేస్తున్నావు. మంచితనానికైనా ఒక హద్దు ఉంటుందపన్నా, ఆ లిమిట్స్ నువ్వు ఎప్పుడో క్రాస్ చేసావు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా వదిలేసి వస్తాను అర్జున్? నువ్వు అలా వదిలేసి వస్తావా? అదొక్కటే నీ ఫ్యామిలీ కాదు, ఇది కూడా నీ ఫ్యామిలీయే. ఇక్కడ చూసుకోవాల్సింది కూడా నువ్వే. ఇక మాటలు అనవసరం. వస్తావా రావా? ఒక్క మాటలో చెప్పు. రా కావేరి, ఇంకేం ఆలోచించుకో, చచ్చిపోదాం రా. కావేరి, ఏం మాట్లాడుతున్నారు మీరు? చావడం ఏంటి? నేను మీతో కలిసి బతకాలనుకుంటే కలిసి చచ్చిపోదాం అంటారేంటి? కలిసి అలాగూ బతకలేం కదా కావేరి. అప్పుడు కలిసి బతకలేనప్పుడు కలిసి చావడమే మంచిది కదా. ఈ జన్మలో నిన్ను ఎలాగ నేను అంగీకరించలేను, అందుకే చావులో ఒకటవుదాం. వచ్చే జన్మలోనైనా మళ్ళీ పుట్టాక నేను నిన్ను భారీగా అంగీకరిస్తాను. అందుకే కావేరి, నా మాటను కలిసి చచ్చిపోదాం. నేను సిద్ధమే, నువ్వు సిద్ధమైతే రా. రా కావేరి. నేను రాను. అయినా ఎందుకు రావాలి? నాకు మీతో కలిసి బతకడం కావాలి, చావడం కాదు. అయినా కలిసి బతకడానికి మీతో తాళి కట్టించుకున్నాను, కానీ నిండు జీవితాన్ని ఇలా అర్ధంతరంగా ముగించడానికి కాదు. నేను చావను. అంటే నువ్వు ఓడిపోయిన ఒప్పుకుంటున్నావా? ఓడిపోవడం ఏంటి? చూడబోతే నా అడ్డు తొలగించుకోవడానికి మీరు ప్లాన్ వేసినట్టున్నారు. ఇదంతా చూస్తుంటే మీరు దూకడానికి కాదు, నన్ను తోసేయడానికి తీసుకొచ్చినట్టున్నారు కదా. నేను పోతే మీరు హాయిగా ఉండొచ్చని ఇలా చేస్తున్నారు కదూ. నిజం చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు? చెప్పండి.
నవ్వకేం చేయమంటావు కావేరి? నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వే నిజం చెప్పేశావు కదా. నీకు నన్ను కాపాడే ధైర్యమే కాదు, నాతో కలిసి చచ్చే ధైర్యం కూడా లేదు. ప్రేమ అంటే ఏంటో ఇప్పటికైనా తెలుసుకో. ప్రేమ అంటే కలిసి బతకడమే కాదు, ఒక్కోసారి కలిసి సావటం కూడా. బతకడం అందరూ బతుకుతారు, పక్షులు జంతువులు అన్ని కలిసి బతుకుతాయి, కానీ కలిసి చావటంలోనే గొప్పతనం ఉంది. అసలైన ప్రేమ అందులోనే ఉంది. అది స్నేహ నిరూపించింది. అందుకే నా కోసం చావడానికి కూడా తెగించింది. నిన్న కొద్దిగా తేడా వచ్చుంటే ఇద్దరం మంటల్లో కాలి బూడిదైపోయేవాళ్ళు. ఆ విషయం నీకు తెలుసు, స్నేహకి తెలుసు. కానీ నువ్వు వెనకడికేసావు, స్నేహ ముందడికేసి నా ప్రాణాలకు కాపాడింది. అది నీకు స్నేహకి ఉన్న తేడా. నీ ప్రేమ ఇక్కడే ఆగిపోయింది, కానీ స్నేహ ప్రేమ నాతో చావు దాకా వచ్చింది. నాతో చావడానికి కూడా సిద్ధపడింది స్నేహ. అందరూ చెప్తారు నువ్వంటే ప్రేమని, నువ్వు లేకుండా నేను బతకలేనని, నీతో కలిసి చచ్చిపోతానని అందరూ చెప్తారు. కానీ మాటల్లో చెప్పినంత సులువు కాదు. నిరూపించాలి. అది నువ్వు నిరూపించలేకపోయావు కావేరి. నువ్వు ఎప్పటికైనా తెలుసుకో కావేరి. ఏదో పెద్దలు చెప్పారు కదా అని నీ మెల్లో తాళి కట్టాను కాబట్టి గత్యంతరం లేక పెళ్ళైంది కదా, ఏదో ప్రేమ ఉంది అని అంటున్నావో, లేకపోతే నిజంగానే నీ మనసులో నా మీద ప్రేమ ఉందో అది తెలుసుకో. అసలు నీకున్నదే ప్రేమో, స్వార్థమో, నటనో, లేక ఇంకేంటో అది తెలుసుకో ముందు. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నేను నీకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇదిగో, ఎన్ని జన్మలు ఎత్తినా సరే నువ్వు స్నేహివి కాలేవు. స్నేహికి నా మీద ఉన్న ప్రేమను చూసావు, అంతకు మించిన ప్రేమ నీకు ఎప్పటికీ పుట్టదో. స్నేహ స్థానంలోకి నువ్వు ఎప్పటికీ రాలేవు కావేరి, అది గుర్తుపెట్టుకో. ఏం చేస్తున్నావు? నీ కొట్టిస్తున్నాను స్నేహ. ఏం అక్కర్లేదు. నాకు చేతులు లేవా, లేక నాయుడు బావలా చూపు లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు స్నేహ? నీకు నేను ఒట్టిస్తే తప్పేంటి? నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. నిన్ను చూసుకోవడానికి నేను ఇక్కడున్నాను. అదే అక్కర్లేదంటున్నాను. నా వల్ల నువ్వు బాధలు పడొద్దంటున్నాను. నా మెళ్ళో తాళి కట్టి ఇప్పటికే నాయుడు బావ కష్టాలు పాలయ్యాడు. ఇప్పుడు నా వల్ల నువ్వు, నీ వల్ల నీ భర్త ఇబ్బంది పడకూడదు. వెళ్ళిపోక. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానే? అర్చునే కాదు, ఆ దేవుడు వచ్చి పిలిచినా నేను వెళ్ళను. నువ్వు వెళ్ళవు, ఆ నాయుడు బావ వెళ్ళడు. నేనెక్కడికి చచ్చేది? నా బాధ ఎవరు అర్థం చేసుకోరే? స్నేహ, శాంతి, 1 minute. హాయ్ అక్క, బాగున్నారా? బాగున్నాను శాంతి, నువ్వెలా ఉన్నావు? బాగున్నానక్క. స్నేహ ఫారెన్ వెళ్తుంది. ఏంటి స్నేహ ఫారెన్కి వెళ్తుందా? ఎందుకు స్నేహ? ఇక్కడ మాత్రం ఏం పనుంది నాకు? లేదు, నువ్వు ఫారెన్కి వెళ్ళడానికి వీల్లేదు. వద్దు. అది చెప్పడానికి నువ్వెవరు? స్నేహ, నా జీవితం నా ఇష్టం.